ముందు వేముల వీరేశం గారు మీరే చెప్పాలి. ఆపరేషన్ ఖగార్పై బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు శాంతి చర్చలు జరపాలి. ఆపరేషన్ ఖగార్ ఆపివేయాలి. మావోయిస్టులపై కర్రెగుట్టలో జరుగుతున్న దాడులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ వస్తుంది. అయితే ఇదే సమయంలో శాంతి చర్చల దిశగా ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. మీకు మావోయిస్టులకు సంబంధించి కూడా దానిపై నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయడం కరెక్ట్ అంటారు? ఎందుకంటే బీజేపీ కేంద్రం తగ్గేలా కనిపించట్లేదు. ఏం చేయాలనేది మీ డిమాండ్ ఇప్పుడు? ఈరోజు మేము నక్సలైట్ల సమస్య అనేటువంటిది సామాజిక సమస్యగానే మాత్రమే మేము చూస్తా ఉన్నాం. ఈ సామాజిక కోణం నుంచి చూస్తున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి తుపాకులు పరిష్కారం కాదు, హత్యలు పరిష్కారం కాదు, ఎన్కౌంటర్లు పరిష్కారం కాదు, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది, పరిష్కారం జరుగుద్ది అనేటువంటిది బలంగా నేను విశ్వసిస్తా ఉన్నాను. దీని మీద మా పార్టీకి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఖరిని ఇంకా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతంగా నేనేం కోరుకుంటున్నంటే ఈరోజు హింస అనేటువంటిది బౌత్ సైడ్ ఆగాలి. ఈ హింస మూలంగా బలైతుంది ఆదివాసులు, సామాన్యులు. సామాన్యులకు సంబంధించినటువంటి పైన జరుగుతున్నటువంటి దాడి, ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి తీసుకుంటున్నటువంటి తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం సరైనది కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని శాంతి చర్చల ద్వారా ఇక్కడ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మాజీ ముఖ్యమంత్రి కూడా ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ మావోయిస్టులు కూడా చాలా పెద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ గుహలు ఉన్నాయి, బీరు బాటిళ్లలో బాంబులు పెడుతున్నారు, వాటిని జవాన్లు వెలికితీస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? అంటే కర్రగుట్టలో ఎలాంటి వాతావరణం ఉండే ఛాన్స్ మీకు కనిపిస్తుంది? అంటే బీరు బాటిల్లో దొరుకుతున్నాయా, బయట దొరుకుతున్నాయా అనేటువంటి చర్చ అనవసరం. ఈ అన్నిటికి పరిష్కారం చర్చలే కదా. ఈ అన్నిటికి పరిష్కారం దొరకాలంటే పీస్ టాక్స్ జరిగితే, పీస్ టాక్స్ చేస్తేనే కదా ఈ అన్నిటికి పరిష్కారం దొరికేది. కాబట్టి రకరకాల రీజన్స్ చూపించి, రకరకాల కారణాలు చూపించేసి హింసను ప్రేరేపించడం అనేటువంటిది, హింసకు పురిగొల్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం చూస్తా ఉన్నాం, మావోయిస్టుల నుంచి చర్చలకు మేము రెడీ అన్న కానించి ఈ రోజుకు ఒక చర్య జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఇన్సిడెంట్కు పాల్పడ్డటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఎందుకు మనం చూస్తలేము? ఇవి దొరుకుతున్నాయి, అవి దొరుకుతున్నాయి అనేటువంటి దాన్ని చూస్తున్నాం తప్ప, వాళ్ళు పీస్ టాక్స్కు మేము రెడీగా ఉన్నాం అన్నప్పటి నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా వాళ్ళు పాల్పడలేదు కదా, ఒక్క ఇన్సిడెంట్ కూడా వాళ్ళు చేయలేదు కదా. కాబట్టి దాన్ని చూడాలని చెప్పేసి నేను అంటా ఉన్నా. రైట్. ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిపారు. శాంతి చర్చల ద్వారా అనేక అంశాలను షేర్ చేసుకోరు కదా. షేర్ చేసుకున్న తర్వాత ప్రజలకు ఇక్కడ ఒక మంచి చెడ ఏదో ఒకటైతే జరిగింది కదా. కాబట్టి ఈ దేశంలో ఈ దేశ పౌరులపైన ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదనేటువంటిది. యుద్ధం రెండు రకాలు ఉంటుంది. బయట దేశాలతో జరిగేటువంటి యుద్ధం ఉంటుంది, ఇంటర్నల్ సంబంధించినటువంటి. ఇంటర్నల్ వార్లో తన దేశ పౌరుల్ని తను చంపుకుంటుంది కదా. ఇది ప్రజాస్వామికమైనటువంటి దేశంలో ఈ ఈ వాతావరణం కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇలా పీస్ కమిటీ ఏర్పడడం అనేటువంటిది ఒక సంతోషించదగ్గ విషయం. వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం, దాన్ని హర్షించాలి. అందరూ కూడా ఈరోజు శాంతిని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశ పౌరుల్ని మనమే చంపుకోవటం, మన దేశ పౌరుల్ని మనమే బలిపెట్టుకోవటం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. శాంతి చర్చలే ఈ సమస్యకు పరిష్కారము. ఈ సమస్యను సామాజిక కోణం నుంచి చూడాలి తప్ప శాంతి భద్రతల కోణం నుంచి చూడొద్దు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్. వీరేశం గారితో మాట్లాడదాం. వీరేశం గారు, అక్కడ మావోయిస్టుల పేరుతో ఏ గిరిజనులను చంపట్లేదు అని ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆపరేషన్ ఖగార్ ఆగదు, వాళ్ళు జనజీవన స్రవంతిలో రావాలి, ఆయుధాలు వదిలేయాలని చెప్తున్నారు. అంతేకాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి శాంతి చర్చలు జరిపారు, మంచి పని చేశారు. కానీ ఆ చర్చల తర్వాత మావోయిస్టులకు తీవ్ర నష్టం జరిగింది అనే ఒక వాదన కూడా ఉంది. దీనికి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు శాంతి చర్చలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిపినప్పుడు మావోయిస్టులకు నష్టం జరిగిందా, ప్రభుత్వానికి నష్టం జరిగిందా అనేటువంటిది పక్క పెడితే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలంగాణలో
అప్పటికి 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంవత్సరానికి 500 మంది చొప్పున 2500 మంది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్కౌంటర్లో హత్యలు చేయబడ్డారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే కోరుకుండు, పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ బౌత్ సైడ్ హింస అనేటువంటిది ఆగాలి. ఈ హింస ఆగటానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నక్సలైట్ల సమస్యని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణం నుంచి నక్సలైట్ల సమస్యను చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట ఇచ్చినటువంటి ప్రకారంగానే శాంతి చర్చలు జరిపిండు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. బట్ ఈ సక్సెస్ అయిన విఫలమైనటువంటి చర్చ పక్కకు పెట్టేస్తే ఈ రోజు రాష్ట్రంలో కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి హింసను, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేటువంటి అంశం మీదనే ఇప్పుడు మనం డిబేట్ చేస్తా ఉన్నాం. ప్రకాష్ రెడ్డి అని చెప్పిండు, మెయిన్గా ఇటు పోలీసుల మరణాలు కానీ, ఇటు నక్సలైట్ల మరణాలు కానీ, ఆదివాసుల మరణాలు కానీ, బౌత్ సైడ్ మరణాలు అనేటువంటిది ఆగిపోవాలి. ఆగిపోవటం కోసం ఈ దేశంలో ఉండేటువంటి మేధావులు, ఈ దేశంలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్, ఈ దేశంలో ఉండేటువంటి జర్నలిస్టులు, ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామికవాదులందరూ కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించి శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ను బయటికి తీసుకొచ్చి, ప్రకాష్ రెడ్డి అన్నట్టునే ఆయుధాలు పక్కకు పెడితేనే శాంతి చర్చలు అనేటువంటిది ఉంటే అదే డిమాండ్ పెట్టండి. బట్ శాంతి చర్చలు అనేటువంటి ఒక దానికి ముందుకు రావటం మూలంగా బౌత్ సైడ్ చనిపోతున్నటువంటి వాళ్ళు మన బిడ్డలే కదా, ఇటు పోలీసులైనా, ఇటు నక్సలైట్లైనా, ఇటు ఆదివాసులైనా, ఈ హింస ఆగాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇంకొక మాట ప్రకాష్ రెడ్డి అన్నాడు, ఈరోజు ఆదాని, అంబానీ అని చెప్పేసి మాట్లాడుతుంటే గత పాలకులు గతంలో కూడా ఈరోజు అంబానీ వాళ్లకు చేసి పెట్టలేదా అంటారు. నిజంగా మేము ఓకే, ఆదాని, అంబానీ అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించినటువంటి సామ్రాజ్యవాదులకు కాకుండా, ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశ పెట్టుబడిదారుల్ని పెంచేటువంటి విధానం కానీ, దేశీయ పెట్టుబడిదారి విధానాన్ని కానీ, దేశంలో ఇంకా కొత్త పద్ధతులను ఏమైనా తీసుకొచ్చి ఉంటే మమ్మల్ని విమర్శిస్తే అర్థం ఉండేది. కాబట్టి విమర్శ అనేటువంటి దాన్ని ఏదో అట్లా వేసేయాలనేటువంటిది కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అయింది. ఈరోజు పీస్ టాక్స్ కావాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మేము కూడా దీన్ని ఒక సామాజిక కోణం నుంచి ఈ సమస్యను చూడండి, సామాజిక కోణం నుంచి చూసి ఈ సమాజం కోరుకుంటుంది, బౌత్ సైడ్ హింస ఆగాలని సమాజం భావిస్తూ ఉంది. సమాజం భావిస్తున్నా, సమాజం కోరుకుంటున్నా, సమాజం ఆశిస్తున్నటువంటి పద్ధతుల్లో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దీన్ని శాంతి చర్చలు అనేటువంటి డైలాగు మీ అభిప్రాయం, ప్రకాష్ రెడ్డి అన్న అభిప్రాయము, ఆయుధాలు పక్కకు పెట్టి వస్తేనే, మొత్తం ఆయుధాలు అనేటువంటిది పక్కకు పెడితేనే ఇదే డిమాండ్తోనైతేనే చర్చలు చేస్తామనేటువంటిది ఉంటే అదే డిమాండ్ పెట్టండి. పీస్ కమిటీ ఏర్పడ్డటువంటి వాళ్ళు, పీస్ కమిటీ వాళ్ళు వారితో కూడా మాట్లాడి ఇది డిమాండ్, ప్రభుత్వ డిమాండ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క ప్రయత్నం అయితే చేయవలసినటువంటి అవసరం ఉంది. అది శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రయత్నం అయితే రాజకీయాలకు అతీతంగా, పంతాలకు పట్టింపులకు అతీతంగా అందరం కలిసి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి, ఈ హింసను, బౌత్ సైడ్ హింసను ఆపడానికి ఒక ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనందరిపైన ఉన్నదనేది నాకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం.